అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం. ఎందుకు అంటే చరిత్రలో మతం పేరుతో జరిగిన మారణ హోమాన్ని మనం ఇక్కడ చర్చిస్తాం. అసలు మనుషులు మతం పేరుతో ఎందుకు కొట్టుకున్నారు? ఎన్ని లక్షల మంది చనిపోయారు? దీంట్లో ప్రధానంగా ఇన్వాల్వ్ అయినటువంటి మతాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. సో క్రుసేడులు ఎవరి మధ్య జరిగినాయి అంటే పవిత్ర యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగినాయి అంటే ప్రధానంగా క్రైస్తవులు ముస్లింల మధ్య జరిగింది. ఎక్కడ అంటే జెరూసలేం పట్టణంలో జరిగింది. సో కాబట్టి ఈ క్రుసేడ్స్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా జెరూసలేం పట్టణం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకుందాం. సో జెరూసలేం పట్టణాన్ని ప్రధానంగా ఓల్డ్ జెరూసలేంని 4 భాగాలుగా విభజించవచ్చు. ఒక భాగంలో జూయిష్ పీపుల్, రెండో భాగంలో ముస్లింలు, మూడో భాగంలో క్రైస్తవులు, నాలుగో భాగంలో అల్మేనియన్ పీపుల్ అంటే వీరు కూడా క్రైస్తవులే, కానీ వీళ్ళ ఆరాధనా పద్ధతి వేరే విధంగా ఉంటుంది. సో ఇలాగా ఈ 4 భాగాలతో నిండి ఉన్నటువంటి 4 ప్రజలతో 4 ఆరాధనా పద్ధతులతో నిండి ఉన్నటువంటి ప్రాంతం జెరూసలేం పట్టణం. అయితే ఈ జెరూసలేం పట్టణంలో ప్రధానంగా ఉన్నటువంటి తెగల మధ్య అంటే క్రైస్తవులు ముస్లింలు తెగల మధ్య పెద్ద ఎత్తున చరిత్రలో యుద్ధం జరిగింది, క్రుసేడులు జరిగినాయి, ఒకరినొకరు చంపుకున్నారు. ఎందుకంటే ఈ జెరూసలేం భూభాగం కోసం, ఇంత పవిత్రమైన భూభాగం మాదంటే మాది అని చెప్పి పెద్ద ఎత్తున ఒకరినొకరు చంపుకున్నారు. దీన్నే క్రుసేడులు అని అంటారు. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే 1095 సంవత్సరం అంటే కామన్ ఎరా 1095 సంవత్సరంలో భారీగా వీరిద్దరి మధ్య అంటే క్రైస్తవులు ముస్లింల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధంలో మొదటిసారి క్రైస్తవులు గెలిచారు. అంటే 9 సార్లు జరిగినాయి ఇలాంటి క్రుసేడులు, అంటే మతపరమైన యుద్ధాలు 9 సార్లు జరిగినాయి. ఈ 9 సార్లలో మొదటిసారి క్రైస్తవులు గెలిచారు. ఆ తర్వాత మళ్ళా ముస్లింలు అధీనంలోకి తీసేసుకున్నారు ఈ జెరూసలేం భూభాగాన్ని. సో ఈ యుద్ధంలో ఈ జెరూసలేం భూభాగం కోసం జరిగిన యుద్ధంలో కొన్ని లక్షల మంది క్రైస్తవులు, ముస్లింలు, జూయిష్ పీపుల్ చనిపోవడం జరిగింది. మరి ఈ ఈ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్స్ నుంచి వచ్చారు. సో ఎందుకు అంటే ఈ జెరూసలేం భాగం చాలా పవిత్రమైన ల్యాండ్ మాది, కాబట్టి దీన్ని మేము మా అధీనంలో ఉంచుకుంటాము అని చెప్పి అప్పటి పోప్ ఈ ప్రజలందరినీ సమీకరించి వీరి మీదకి యుద్ధం ప్రకటించాడు. అంటే జెరూసలేంలోని ముస్లింల మీదకి యుద్ధానికి పంపించాడు. అంటే అప్పటి పోప్ ప్రోత్సాహంతో ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ నుంచి వచ్చిన క్రైస్తవులందరూ కూడా ఈ జెరూసలేం భూభాగం మీదకి దాడి చేయడం జరిగింది. సో మొదటిసారి సక్సెస్ అయ్యారు. తర్వాత వారు ఓడిపోవడం, ముస్లింల ఆధీనంలోకే ఆ జెరూసలేం మళ్ళీ వెళ్ళటం జరిగింది. సరే, ఇది ఈ పవిత్ర యుద్ధం తాలూకా విశేషాలు. అయితే ఏంటి అని అంటే ఇప్పుడు మనం అసలు జెరూసలేం పట్టణంలో మనం 4 రకాల ప్రజలు ఉన్నారని తెలుసుకున్నాం కదా. అంటే జూయిష్ పీపుల్, క్రైస్తవులు, అదేవిధంగా అల్మేనియన్ పీపుల్, ముస్లిమ్స్. సో వీరు ఎందుకు ఆ పట్టణాన్ని మరి చాలా ప్రాముఖ్యతగా అనుకుంటున్నారు అది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళు కొట్టుకున్నారు, ఇది పవిత్ర భూమి అని అంటున్నాం, కానీ ఈ పవిత్ర భూమి అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈ నలుగురు కూడా ఈ జెరూసలేం పట్టణాన్ని ఎందుకు తమకు అత్యంత పవిత్రమైన భూభాగంగా అనుకుంటున్నారో కూడా మనం తెలుసుకోవాలి, లేకపోతే దీన్ని మనకు అర్థం కాదు. సో ప్రధానంగా జూయిష్ పీపుల్ కనుక మనం చూసుకుంటే వారు చాలా విభిన్నంగా ఉంటారు. అంటే వాళ్ళ డ్రెస్ కూడా బ్లాక్ అండ్ వైట్ వేసుకొని ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ ఆరాధనా పద్ధతులు చాలా సింపుల్గా ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే మెస్సయ అనే ఒక దైవం ఇంకా భూమి మీదకి వస్తుంది, మమ్మల్ని పరలోకంకి తీసుకువెళ్తుంది అని చెప్పి ఈ మెస్సయ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అదేవిధంగా క్రిస్టియన్స్ మనం చూసుకుంటే ఈ క్రైస్తవులు ప్రధానంగా పితా, పుత్ర, పవిత్రాత్మన అంటారు. అంటే తండ్రి ఒకళ్ళు ఉన్నారు, సన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఆయన మన కష్టాలను తీర్చడానికి దేవుడు కుమారుడిగా భూమి మీద అవతరించి మన కష్టాలను తీసివేశారు. అదేవిధంగా మనల్ని పవిత్ర లోకానికి తీసుకువెళ్తారు అని చెప్పి క్రైస్తవుల నమ్మకం. ఇక ముస్లింలు మహమ్మద్ ప్రవక్తని వారి దేవుడిగా కొలుస్తారు. వారికి మక్కా, మదీనా 2 పవిత్రమైన ప్రాంతాలు, అంటే మహమ్మద్ ప్రవక్త పుట్టిన ప్లేస్. ఆ తర్వాత మూడోది జెరూసలేం. అదేంటి, ఎందుకు జెరూసలేం కూడా పవిత్రత అంటే ఇక్కడ నుంచే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్ళారు అని చెప్తారు. సో ఈ ముగ్గురికి ఈ భూభాగం ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ ముగ్గురికి కూడా ఇంపార్టెంట్ అయిన ఒక ప్రాంతం ఉంది, దాన్ని టెంపుల్ మౌంట్ అంటారు. సో ఈ టెంపుల్ మౌంట్ ప్రాంతమే ఈ ముగ్గురికి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ టెంపుల్ మౌంట్లో ఏం జరిగింది అని అంటే జూయిష్ పీపుల్కి టెంపుల్ మౌంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే
ఈ జూయిష్ పీపుల్ని సాల్మాన్ అనే రాజు పరిపాలించేవారు. ఆయన టైంలో ఇక్కడ పవిత్రమైనటువంటి గుడి కట్టారు. సో ఆ గుడినే వారు ఆ రాజు కట్టినటువంటి ఆ జూయిష్ టెంపుల్నే చాలా పవిత్రంగా పూజిస్తారు. మెసయ్య ఆ గుడికి వస్తారు అని చెప్పి వారు నమ్ముతారనమాట. అయితే కాలక్రమంలో బాబిలోనియన్లు, రోమన్లు ఆ గుడిని కూల్చివేయడం జరిగింది. సో టెంపుల్ మౌంట్ ఉన్న ప్రాంతంలో, ఇప్పుడు నేను చెప్పా కదా, టెంపుల్ మౌంట్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో మొదటగా జూయిష్కి సంబంధించినటువంటి సాల్మాన్ అనే రాజు ఒక టెంపుల్ కట్టాడు. కానీ బాబిలోనియన్లు, రోమన్లు కూల్చేశారు. కానీ అక్కడ మిగిలింది ఏంటి అని అంటే ఒక గోడ మాత్రం మిగిలింది. సో దీన్ని వెస్ట్ వాల్ అంటారు. సో దానినే ఇక వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఈ వెస్ట్ వాల్కి కొంచెం ముందుకెళ్తే ఈ ప్రాకారం గోడ కదా, సో ఇలా గోడగా ఉంటే ఈ లోపల ఏముంది అని అంటే మనకి డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది. ఈ డోమ్ ఆఫ్ ది రాక్ అంటే ఏంటి అంటే ఇది ముస్లింలు చాలా పవిత్రంగా పూజిస్తారు. ఈ డోమ్ మొత్తం బంగారంతో ఉంటుంది. సో ఈ డోమ్ ఆఫ్ ది రాక్లోనే అక్కడ నుంచే అల్లా స్వర్గారోహణ చేశారు అని చెప్తారు. సో టెంపుల్ మౌంట్ అనే ఒక ప్రాంతం, ఈ ప్రాంతంలో చుట్టూ ఒక గోడ, దీన్ని చుట్టూ ఒక గోడ, లోపల ఆ డోమ్ ఆఫ్ ది రాక్ ఉంటుంది. ఆల్ అక్సా అనే మసీద్ కూడా ఉంటుంది. ఓకే, ఈ టెంపుల్ మౌంట్ ప్రాంతంలోనే ఆల్ అక్సా మసీద్ ఉంటుంది, డోమ్ ఆఫ్ ది రాక్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ వెస్ట్ వాల్ ఉంటుంది. సో ఈ వెస్ట్ వాల్ ఉన్న ప్రాంతంలో జూయిష్ టెంపుల్ ఉంటుంది. దాన్ని కూల్చేశారు. ఒక గోడ మాత్రమే మిగిలింది. ఆ గోడని పూజిస్తూ ఉంటారు. ఆ గోడ దాటి కొంచెం ముందుకెళ్తే లోపల ఆల్ అక్సా మసీద్ ఉంటుంది, డోమ్ ఆఫ్ ది రాక్ ఉంటుంది. సో ఈ డోమ్ ఆఫ్ ది రాక్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ నుంచే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్ళారని చెప్తారు. కాబట్టి ఈ డోమ్ ఆఫ్ ది రాక్ని అత్యంత పవిత్రంగా ఉంచుతారు. కానీ ఇక్కడ మాత్రం ఈ డోమ్ ఆఫ్ ది రాక్లో మాత్రం రెగ్యులర్ ప్రేయర్స్ చేయరు. ఈ ఆల్ అక్సా మసీద్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే రెగ్యులర్ ప్రేయర్స్ ముస్లిమ్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ జూయిష్ పీపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ టెంపుల్ మౌంట్ ప్రాంతంలోనే వాళ్ళ టెంపుల్ ఉండే అది కూల్చేశారు కాబట్టి ఒక గోడ మాత్రమే మిగిలింది, ఆ గోడనే పూజిస్తారని. కాబట్టి ఈ టెంపుల్ మౌంట్ ప్రాంతం ఏదైతే ఆల్ అక్సా మసీదు లేకపోతే డోమ్ ఆఫ్ ద రాక్ ఇవన్నీ ఉన్నాయో ఈ ప్రాంతం తమకి అత్యంతమైనటువంటి పవిత్రమైంది. ఎందుకంటే మా మెసయ్య ఇక్కడికి వస్తారు కాబట్టి ఇది మాదే అని చెప్పి వారు నమ్ముతూ ఉంటారు. సో ముస్లింలు మాత్రం ఈ డోమ్ ఆఫ్ ద రాక్ నుంచే అల్లా ఆరోహణ చేశారు కాబట్టి, స్వర్గారోహణ చేశారు కాబట్టి ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు నమ్ముతారు. సో ఈ రకంగా క్రిస్టియన్స్ ఏంటి? క్రిస్టియన్స్ జెరూసలేంలో ఎందుకు అంటే మన జీసస్ క్రైస్ట్ అక్కడే తన బోధనలు చేశారు, ప్రీచ్ చేసిన తర్వాత తను క్రూసిఫైడ్ చేశారు, అంటే ఆయన్ని సిలువ వేశారు. ఆ తర్వాత రిసరెక్టెడ్ అంటే మళ్ళీ ఆయన సజీవంగా బతికి వచ్చిన ప్రదేశం అది. సో అందుకని వాళ్ళందరూ కూడా దాన్ని ప్రధానంగా టెంపుల్ మౌంట్ ఉన్న ప్రాంతాన్ని పూజిస్తారు. సో ఎందుకంటే ఆయన అక్కడ జీసస్ క్రైస్ట్ని సారోవే అంటారు, అంటే కొరడాలతో కొట్టి ఆయన క్రూసిఫైడ్ చేసిన దారి ఉంటుంది. సో అదే టెంపుల్ మౌంట్లో ఆయన్ని కొరడాతో కొట్టి క్రూసిఫైడ్ చేసిన దారి ఉంటుంది. కాబట్టి ఇలాగా ఈ మూడు ఫెయిత్లు ఈ టెంపుల్ మౌంట్ ప్రాంతం. అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది టెంపుల్ మౌంట్ ప్రాంతం. సో ఈ టెంపుల్ మౌంట్ ప్రాంతంలో ఇక్కడ డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది, ఇక్కడ ఆల్ అక్సా మసీద్ ఉంది, ఇక్కడ ఒక ప్రాకారం ఉంది, అంటే ఒక గోడ ఉంది. సో ఈ గోడ మాత్రమే జూయిష్ పీపుల్కి మిగిలింది. వాస్తవానికి ఇక్కడ టెంపుల్ ఉండేది, బాబిలోనియన్స్, రోమన్స్ కూల్చేస్తే ఒక పెద్ద గోడ ఉంది. సో ఈ గోడని జూయిష్ పీపుల్ పూజిస్తారు. ఈ లోపలికి వస్తే ఆల్ అక్సా మసీద్ ఉంది, ఇంకొంచెం ముందుకెళ్తే డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది. సో ఈ డోమ్ ఆఫ్ ద రాక్ నుంచి అల్లా స్వర్గారోహణ చేశారు కాబట్టి ఇది పవిత్రంగా ఉంచి ఈ ఆల్ అక్సా మసీద్ని పూజిస్తూ ఉంటారు. కానీ జూయిష్ పీపుల్ ఏమంటారంటే ఈ ఆల్ అక్సా మసీదు, ఈ డోమ్ ఆఫ్ ద రాక్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడే కదా మా మెసయ్య వస్తారు అని. కానీ ముస్లిమ్స్ ఏమంటారంటే ఇక్కడ నుంచి అల్లా వెళ్ళారు కాబట్టి ఇక్కడ మాకు ఇంపార్టెంట్ అంటారు. క్రిస్టియన్స్ ఏంటంటే ఇక్కడే మా జీసస్ క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని క్రూసిఫైడ్ చేశారు, ఇక్కడ నుంచి ఆయన స్వర్గారోహణకి వెళ్ళారు, ఆయన చనిపోయారు. సో ఈ చర్చి ప్రాంతం ఇక్కడ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ చర్చ్ ఉంది. సో ఈ చర్చిని కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా పూజిస్తారు. కాబట్టి ఈ టెంపుల్ మౌంట్ ఉన్న ప్రాంతం మొత్తాన్ని ముగ్గురు మాది 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 అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చరిత్రలో. సరే ఏం జరిగింది అంటే అప్పుడు 1095 సి అంటే కామన్ ఎరా, సో క్రీస్తు పుట్టిన తర్వాత 1095 సంవత్సరంలో ఏం చేశారంటే కొంతమంది క్రిస్టియన్స్ జర్మనీ, ఫ్రాన్స్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి కొంతమంది క్రిస్టియన్స్ పోప్ వారిని రెచ్చగొట్టారు. లేదు, మనకి జీసస్ క్రైస్ట్కి చాలా ఇంపార్టెంట్ ప్రాంతం అది జెరూసలేము, ఆయన అక్కడ ప్రీచ్ చేశారు, అక్కడ ఆయన కొరడాలతో కొట్టినట్టు సారోవే ఉంది, మరి అక్కడే ఆయన స్వర్గారోహణకి వెళ్ళారు, కాబట్టి ఆ ప్రాంతం మనకి చాలా ఇంపార్టెంట్, దాన్ని ముస్లింలు ఆక్యుపై చేశారు,
చేసేసి ఆ డోమ్ ఆఫ్ ది రాక్ అంటున్నారు, ఆల్ అక్సా మసీద్ కట్టారు, కాబట్టి మనం వారి మీద యుద్ధం చేయాలి అని చెప్పి అప్పుడు కొంతమంది క్రైస్తవులు మొత్తాన్ని యుద్ధం తీసుకొస్తారు జెరూసలేంలో. కొన్ని లక్షల మంది చనిపోతారు. క్రైస్తవులు ముస్లిమ్స్ కొట్టుకొని కొన్ని లక్షల మంది చనిపోతారు. ఈ దీంట్లో జూస్ని కూడా చంపేస్తారు. సో అల్మేనియన్ పీపుల్ని కూడా చంపుతారు. సో ఇలాగా ఈ క్రుసేడులు అంటే 9 సార్లు జరుగుతాయి. ఇట్లాగా మొదటిసారి క్రైస్తవులు విజయం సాధించిన తర్వాత ముస్లింల మొత్తాన్ని కంట్రోల్లో తీసుకుంటారు. సో ఇలాగ మతం కోసం కొన్ని లక్షల మంది చనిపోయింది ఇదే మొదటి చరిత్రలో. ఎందుకంటే ఒక భూభాగం, ఇప్పుడు మన భారతదేశంలో అయోధ్య రామ మందిరం కోసం ముస్లింలు హిందువులు కొట్టుకున్నారు, వేల మంది చనిపోయారు అని అంటారు, వందల మంది చనిపోయారు అంటారు. కానీ ఇంతకంటే ముందు లక్షల మంది చనిపోయారు. దేనికోసము అంటే ఈ పవిత్ర యుద్ధం కోసం, ఈ క్రుసేడుల కోసం. అంటే ఈ భూభాగం కోసం, జెరూసలేం అనే భూభాగం కోసం క్రైస్తవులు ముస్లింలు ఎప్పుడో చరిత్రలో కొట్టుకున్నారు. ఓకే, ఇంకా భారతదేశంలో భూభాగాలకు సంబంధించి కొంత ఆనవాళ్ళు కూడా సుప్రీంకోర్టు ఫైండ్ అవుట్ చేసింది, అక్కడ గుడి ఉంది అని. సరే, ఏది అయినప్పటికీ కూడా పక్కన పెడితే మతం పేరుతో ఇంత మారణకాండ ఆనాడే జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చర్చించామంటే జెరూసలేం పట్టణాన్ని 4 భాగాలుగా విభజించుకున్నాం. దాంట్లో ఏ మత ప్రజలు ఉంటారో చెప్పాం, వారు ఎందుకు ఆ మత విశ్వాసాలు ఉంటాయో మనం చర్చించాం. ఆ మత విశ్వాసాలకు అనుగుణంగా అక్కడ టెంపుల్ మౌంట్ అనే ఒక ప్రాంతం ఉందనుకున్నాం. ఆ టెంపుల్ మౌంట్ ప్రాంతంలో ప్రధానంగా డోమ్ ఆఫ్ ద రాక్, ఆల్ అక్సా మసీదు, అదేవిధంగా వెస్ట్ వాల్, ఈ 3, ఒకటి వెస్ట్ వాల్ ఏమో జూయిష్ పీపుల్కి, ఆల్ అక్సా మసీదు, డోమ్ ఆఫ్ ద రాక్ ఏమో ముస్లిమ్స్కి. అదేవిధంగా ఆ దారిలో అక్కడ పవిత్రమైన చర్చ్ ఉంది, అది క్రైస్తవులకి. సో ఇలా 3 కలిపి ఆ టెంపుల్ మౌంట్ అనే ప్రాంతం జెరూసలేంలో ఒకరికొకరు కొట్టుకొని కొన్ని లక్షల మంది పవిత్ర యుద్ధాలు చేసుకొని చనిపోవడం జరిగింది. సో మతం ఏదైనా, మతం ఒకసారి మత్తుగా కనుక మనకి ఎక్కితే దానివలన ఇంత నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో మతం శాంతిని ఎక్కడా లేదు. ప్రపంచంలో మతం ద్వారా శాంతి వచ్చిందంటే అది బూటకపు మాటలే. ఎందుకంటే ఎక్కడా కూడా మతం పేరుతో కొట్టుకోవడాలే జరిగినాయి. కానీ మరి అసలు మతమే లేకుండా చేసేయచ్చు కదా అనుకుంటే కుదరదు. ఎందుకంటే మనిషికి కొంత స్వాంతన చేకూర్చేది కూడా మతమే. మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనకంటే ఒక అతీతమైన శక్తి ఉండి మనల్ని కాపాడుతారనుకున్నప్పుడు మనకి స్వాంతన చేకూరుతుంది. కాబట్టి కర్నల్ మార్క్స్ లాంటి హేతువాది కూడా ఏమన్నాడంటే హృదయహీనుడికి మతమే దిక్కు అన్నాడు. అంటే హృదయం లేని వాడిని మార్చాలంటే మౌలుల వల్ల కాదు, సైన్స్ వల్ల కాదు, అది కేవలం మతం వల్లే జరుగుతుంది. కాబట్టి మతానికి ఇంపార్టెంట్ ఉంది అని చెప్పారు. కాబట్టి మతానికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆ పరిధి దాటిందంటే మనం ఉన్మాదులుగా, జాంబియాలుగా మారిపోతాం. మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ జాంబియా ఫ్లేవరే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మతాన్ని సాధ్యమైనంత కుదించుకొని, మతం అనేది వ్యక్తిగతంగా ఉంచుకొని సమాజంకి వచ్చేపాటికి మానవత్వం ఉండాలి. లేకపోతే క్రుసేడుల్లాగా జరిగి కొట్టుకొని చేస్తారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు క్రుసేడులు జరుగుతాయేమోనని భయం వేస్తూ ఉంది. సో మతాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలి, సమాజం పట్ల మానవతా దృక్పథంతో ఉండాలి అని చెబుతూ, చరిత్రలో ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే ఇంత క్రుసేడులు జరిగినాయి. కాబట్టి ఇది తెలుసుకుంటే ఇప్పుడు మతం పేరుతో కొట్టుకోకుండా ఉంటాం. చరిత్ర తెలియకపోవటం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ అని చెప్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.